మా ఓనర్ గారి ఇల్లు ఇంద్రభవనమా దేవేంద్రభవనమా? అవును, ఇంద్రుడన్నా దేవేంద్రుడన్నా ఒకటేగా. ఏదైతేనే ఇల్లు మాత్రం సూపర్గా ఉంది. అయినా ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ధరణి ఇండస్ట్రీస్ ఓనర్ కదా, ఈ మాత్రం ఉండదా ఏంటి? ఈ నీడలో ఉద్యోగం చేస్తూ రేపు నేను కూడా వీళ్ళ లెవెల్కి ఎదిగితే నాకు కూడా ఎలాంటి ఇల్లేగా ఉండాల్సింది. ఏదేమైనా గాడ్ ఈస్ గ్రేట్. ఎంతైనా క్రియేటర్ కదా, చాలా జిమ్మిక్లు మ్యాజిక్లు చేస్తూ ఉంటాడు. అతనికి ఇష్టమైతే మనకిస్తాడు, కష్టమైతే లేపేస్తాడు. అవును స్వామి, ఇక్కడ నాకు జాబ్ ఇచ్చింది ఇక్కడ ఉన్నంత ఇవ్వడానికా లేక అమాంతంగా లేపేయడానికా? చచ్చా, నువ్వు అలా చేయవులే. ఎందుకంటే నువ్వు దయామయుడివి, కరుణమయుడివి. అయినా నేనేం చేశాను అలా చేస్తావు చెప్పు? డెఫినెట్గా నాకు మంచిగా చేస్తావు, నాకు తెలుసు. అందుకే ఆ నమ్మకంతోనే ఈ ఇంట్లో లెక్క పెడుతున్నాను. నాకేం జరగకుండా నువ్వే చూసుకో. ఇదేంటి అటువైపు ఇంకో దూరం ఉంది? ఇంటికి కుడి దూరం అటు కాబట్టి మన వాస్తు ప్రకారం అటు నుంచి వెళ్తేనే మంచి జరుగుతుంది. భవిష్య స్కూల్ వదిలే టైం అయింది. అక్క, ఎక్కడికి వెళ్తున్నావు? అది భవిష్య స్కూల్ వదిలే టైం అయింది, తీసుకొద్దామని వెళ్తున్నాను. సరే వెళ్ళు. అయ్యో బాబోయ్, సారీ బాబు గారు, చూసుకోలేదండి, క్షమించండి బాబు గారు. చూసుకోలేదా? ఏం వాటర్ ఇవి? అవి కుడితి నీళ్ళు బాబు గారు. నా బతుకుచ్చాడా, మంచి జాబ్ వచ్చిందని మురిసిపోతూ వస్తుంటే ఈ మురికి నీళ్ళతో నన్ను మున్సిపాలిటీ చేసేసా కదమ్మా. క్షమించండి బాబు గారు. ఏమైంది ఆకాష్? ఏం లేదండి, పని మనిషి ప్రేమతో నాతో హోలీ పండుగ చేసుకుంది. లక్ష్మి, చూసుకోవద్దా? క్షమించండి అమ్మగారు. సరే లోపలికి వెళ్ళు. ఆకాష్ రండి, ముందు కుడికాలు పెట్టు రండి. కుడికాలు పెట్టడానికి నేనేమో అత్తగారింటికి వచ్చానా? వీళ్ళకి చేదస్తాం కాకపోతే ఓకే. అలాగే మేడం, వస్తున్నాను, పదండి. రండి ఆకాష్. హాయ్ ఆకాష్, వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్. నువ్వు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. మురుగు నీళ్ళతో ఇంట్లోకి వస్తే హ్యాపీగా ఉన్నాను అంటాడేంటి? నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. నువ్వేం మొహాట పడద్దు, ఇంట్లో ఎలా కావాలంటే అలా ఉండు. అసలు ఇల్లు నీదే అనుకో. అలాగైతే అమ్ముకోవచ్చు సార్, నా అప్పులన్నీ తీరిపోతాయి. గుడ్ జోక్, పంచ్ బాగుంది. ఆకాష్ సార్, ఇది కాఫీ, టీ, బూస్ట్, జ్యూస్, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, ఇది బ్రాందీ. ఇందులో నీకు ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చు. సార్
నేను ఉద్యోగం చేయడానికి వచ్చాను కానీ మర్యాదలు చేయించుకోవడానికి కాదు సార్. నా దగ్గర పనిచేసేవాళ్ళు నాకు దేవుడితో సమానమయ్యా. కమాన్ హ్యావ్ ఇట్. సార్ దేవుడు బ్రాందీ తాగాడు సార్, నాకు మజ్జిగ మాత్రం చాలు సార్. హే మళ్ళీ సో మీరు పని చేయగలేంది, నేను పని చేస్తే తప్పలేదు కదా సార్. అరే మళ్ళీ పనిచేశాడు. ధరణి మంజులా ఎక్కడ? పైన గదిలో ఉంది. బావా ఇతనెవరు? మన ఎస్టేట్ మేనేజర్. నమస్తే మేడం. పని వాళ్ళకి ఇంత మర్యాద ఏంటి? ఆయన ఎస్టేట్ మేనేజర్స్ కి ఇక్కడేం పని? ఈయన ఇక్కడే ఉండి మన ఎస్టేట్ పనులు చూసుకుంటారు. బావా అడ్డమైన వాళ్ళందరూ ఉండటానికి ఇదేమన్నా ధర్మసత్రం అనుకుంటున్నావా? చూడలేక నీకెప్పుడో చెప్పాను, ఈ ఇంట్లో చాలామంది అడ్డమైన వాళ్ళు ఉన్నారు, కావాలంటే వెళ్ళిపోవచ్చు అని. కానీ నువ్వే ఇంకా లేట్ చేస్తున్నావు. అదేంటి నల్ల వేసారు, కొంచెం అంటే నా మొహం పచ్చడైపోయేది. లేక నీ కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా? బావా పని వాళ్ళ ముందు నన్ను తిడతావా? ఇక లాభం లేదు. లేక ఒకసారి నోరు తెరు. ఎందుకో చెప్తున్నాగా, నోరు తెరు. నీ నోరు కోపంతో చాలా మండిపోతుంది. ఈ చాక్లెట్ చప్పరిస్తూ చప్పుడు చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. రాము అయ్యా. వెళ్ళి మంజులమ్మ గారిని పిలుచుకురా. బాబు గారు, అమ్మగారు పాపం తీసుకురావడానికి బయటికి వెళ్ళారయ్యా. ఛా, మంజుల ఆకాశం చూసే టైంకి ఇంట్లో లేకుండా పోయిందేంటి? అవునండి, నేను అదే ఫీల్ అవుతున్నాను. రాము, ఆకాష్ని మేడ మీద గదిలోకి తీసుకెళ్ళు. అలాగే అయ్యా. ఇంట్లోకి వచ్చేలాగానే ఇలా జరిగింది, ఇంటికి వచ్చే టైంలో పాపతో గొడవ.